ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 12వ తారీఖు. సో ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఫ్లాట్ టు బుల్లిష్గా క్లోజ్ అయినాయి. అండ్ ఇక్కడ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒకటేమో ఐటీ సెక్టర్, ఇంకోటేమో బ్యాంకింగ్ సెక్టర్, రెండు కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఓవర్వ్యూ చూద్దాం. ముఖ్యంగా నిన్న ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకు, మెటల్, పిఎస్యు బ్యాంక్, కమోడిటీ, రియాలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే బేరిష్లో క్లోజ్ అయినాయి. దాని తర్వాత టాప్ గెయినర్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, మిడ్ క్యాప్, ఎఫ్ఎంసీజీ అనేది చాలా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా నిఫ్టీ, మిడ్ క్యాప్, నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా కూడా కొద్దిగా రికవర్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే సెక్టార్స్ అనేది 50-50 కనిపిస్తున్నాయి. విత్ స్లైట్గా ఏంటంటే బుల్లిష్ బయాస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ 1% పైనే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ అండ్ ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కూడా 1% పైన అయినాయి. ఇక్కడ సెల్లింగ్లో 1% లోపు ఉంది. బట్ ఏంటంటే కంపారిటివ్లీ అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపించట్లేదు. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏషియా మార్కెట్, జపాన్ వీక్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ డౌ జోన్స్ కూడా ప్రస్తుతానికి వీక్గా ఉంది, 35 పాయింట్స్ అనేది. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 107 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో గ్లోబల్ కీస్ ఏమో మనకి ఇక్కడ నెగిటివ్ సెంటిమెంట్ ఇస్తుంది, బట్ గిఫ్ట్ నిఫ్టీ ఏమో పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చైనా షేర్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఫ్రాన్స్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఉంది. సో చూద్దాం మనం ప్రైస్ యాక్షన్ ఎలా ఉందని చెప్పేసి. ఓకే, దాని తర్వాత మన ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే బ్రిటిష్ రిటైల్ సేల్స్ మానిటర్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క ఫండమెంటల్ డేటా జూన్ క్వార్టర్కి చూసుకున్నట్టయితే 4.2% అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇది నెగిటివ్గా ఉంది. యావరేజ్ ఎర్నింగ్ ఇండెక్స్ ప్లస్ బోనస్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. క్లైమేట్ కౌంట్ నెగిటివ్గా ఉంది. ఎంప్లాయ్మెంట్ చేంజ్ నెగిటివ్గా ఉంది. ఇదంతా కూడా లండన్కి సంబంధించిన డేటా. అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా నెగిటివ్గా ఉంది. అఫ్ కోర్స్ చైనాకు సంబంధించిన కొత్త లోన్లు అయితే పెరిగినట్టు తెలుస్తూ ఉంది, ఇది పాజిటివ్గా ఉంది. అండ్ లండన్కి సంబంధించిన డేటా అంతా కూడా కొద్దిగా నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏపీఐ వీక్లీ క్రూడ్ ఆయిల్ స్టాక్స్ అనేది చూసుకున్నట్టయితే ఇది నెగిటివ్గా ఉందన్నమాట. సో ఎనీహౌ ఇక్కడ ఫండమెంటల్ డేటా, సిపిఐ డేటా అనేది మనకి ఈరోజు 5:30కి వస్తుంది ఇండియాకి సంబంధించి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా, వాచ్ చేయాల్సింది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బయింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. నిన్నటి రోజున 1197 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ స్లైట్గా సెల్ చేశారు, 7 crores అనేది. అంత పెద్ద ఇంపాక్ట్ అయ్యే అమౌంట్ అయితే కాదు ఇది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1190 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇది పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే మణపురం అండ్ డెల్టా కార్ప్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియా బుల్స్, జీల్, ఇండియా సిమెంట్, బిహెచ్ఈఎల్, గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో మనకి ముఖ్యంగా ఐటీకి సంబంధించిన స్టాకు టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్ రెండు కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది ఇవ్వబోతున్నాయి. ఒకవేళ ఇవి మార్కెట్ అవర్స్లో కానీ అనౌన్స్ చేస్తే ఐటీ సెక్టార్లో వాలటిలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ టీసీఎస్ హెవీ వెయిట్ కూడా కాబట్టి మేబీ కొంత నిఫ్టీని కూడా ఇంపాక్ట్ అయితే చేయొచ్చు. సో చూద్దాం రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయి అని చెప్పేసి. బట్ అనలిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే టీసీఎస్లో కొన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిలేషన్ జరిగినాయి అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో మేబీ అనుకున్నంత అగ్రెసివ్ దీంట్లో ప్రాఫిట్ అయితే రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి 19,400 దగ్గర మొన్నటిదాకా రెసిస్టెన్స్ ఉంది. ఆ యొక్క రెసిస్టెన్స్ అయితే తీసేశారు, ఎగ్జిట్ అయిపోయారు. 19,500 దగ్గర ప్రస్తుతానికి అయితే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక ఓటీఎంస్ విషయానికి వస్తే మనకి 20,000 దగ్గర ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సపోర్ట్ విషయానికి వస్తే 19,400 దగ్గర అగ్రెసివ్గా పుట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. బట్ బిగ్గర్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే కొద్దిగా
కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది, అంటే బేరిష్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మచ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు, ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇక్కడ. ఇక డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగింది. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ బౌన్స్తో వచ్చింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దాని తర్వాత వెరీ స్ట్రాంగ్ క్యాండిల్తో పైకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికంటే టెంపరీగా మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది డౌ జోన్స్. ప్రస్తుతానికి డౌ జోన్స్ నిన్నటి క్లోజింగ్ అనేది చూసుకుంటే వెరీ స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇండియా విక్స్ అయితే చాలా కూల్ అయింది. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే దగ్గర మనకి 3.93% నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవుతుందంటే అన్సర్టనిటీ అనేది తగ్గుతుంది, సో వాలటిలిటీ అనేది తగ్గుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రీవియస్గా ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్లూ లైన్ వచ్చేసరికి మనకేంటంటే ఈ యొక్క రెండు ఏదైతే పీక్స్ ఉన్నాయో ఆ రెండు పీక్స్ని మనం కలుపుతూ యాడ్ చేస్తే ఇక్కడ ఒక లెవెల్ అనేది రావడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. మేబీ ఆ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. 1 hour టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యాప్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 44,595 అనేది సపోర్ట్ లాగా ఉండొచ్చు. సిఐపి అంటాం కదా, చేంజ్ ఇన్ పొలారిటీ, ఆ యొక్క కాన్సెప్ట్లో దీన్ని మనం వాచ్ చేద్దాం. అండ్ ఓవర్ నైట్ పొజిషన్స్ ఏదైనా క్యారీ చేయాలి మనం అనుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అనేది జరగాలి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి బేరిష్ వ్యూతో ఉందాం, ఎందుకంటే మార్కెట్ వీక్గా క్లోజ్ అయింది కాబట్టి. అండ్ సపోర్ట్ అయితే 44,595 అయితే డౌన్ సైడ్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ప్రస్తుతానికి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. అండ్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి డౌన్ సైడ్ 19,302. ఓకే, ప్రీవియస్గా ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఉందో డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర, అక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనమైతే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి అనుకోవాలి, ఎందుకంటే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు డౌన్ సైడ్ అయితే. ఓకే, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ ఏంటంటే హైయర్ లెవెల్లో సెల్లింగ్, లోవర్ లెవెల్లో బయింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ అనేది ఇంట్రాడే కోసం మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి వాలటైలిటీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్, మళ్ళీ షూటింగ్ స్టార్, మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒక అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీలో. బట్ యాక్టివిటీ అయితే సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది, పైకి వెళ్ళినప్పుడల్లా సెల్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క 19,585 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ టెంపరీగా, అండ్ 19,385 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మేబీ ఈ యొక్క జోన్లో కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకునే అవకాశం ఉంది, ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ అయితే ఈరోజు నిఫ్టీ ప్లాన్ ఏం చేద్దామంటే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా షూటింగ్ స్టార్ లాగా ఫార్మేషన్ జరిగింది కాబట్టి కొద్దిగా బేరిష్ సైడ్ ఉందాం ప్రస్తుతానికి. ఓకే, మనకి ఎటువంటి బుల్లిష్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ రిజెక్షన్ జరిగింది, మళ్ళీ ఈ యొక్క రిజెక్షన్ అనేది జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వస్తే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని ఫాలో అవుదాం. దట్ ఈస్ ద ప్లాన్. ఇక టెక్నికల్ సమరీ విషయానికి వస్తే మనకి బ్యాంక్స్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే ఈ యొక్క బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో రెండు కూడా అయితే బై సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.